హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలైట్ ఫార్చ్యూన్ ప్రాపర్టీస్. మనం ఈరోజు మంచిర్యాల నార్సింగ్లో ఒక సూపర్ లగ్జూరియస్ విల్లా చూడ్డానికి వచ్చాము. ఈ విల్లా డ్యూస్ విల్లాస్ అనే గేటెడ్ కమ్యూనిటీలో ఉందండి. ఈ గేటెడ్ కమ్యూనిటీ టోటల్ ఏరియా వచ్చి 20 acres అండి. ఇందులో మొత్తం ఓన్లీ 86 విల్లాసే ఉన్నాయి. అంటే జస్ట్ ఇమాజిన్ 20 acresలో ఓన్లీ 86 విల్లాస్ ఉన్నాయంటే ఎంత ఓపెన్ ప్లేస్ ఉంటుందని. ఆల్మోస్ట్ 40% ఓపెన్ స్పేస్ ఉందండి ఈ గేటెడ్ కమ్యూనిటీలో. ఇందులోకి వచ్చిన తర్వాత ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా ఏదో లగ్జూరియస్ రిసార్ట్లో ఉన్నట్టు ఉందండి. చాలా కామ్గా, పీస్ఫుల్గా, ఎక్కడ చూసినా గ్రీనరీ, చాలా నీట్గా, హైజీన్గా ఉందండి మొత్తం ఇక్కడ సరౌండింగ్స్, ఇంకా ఈ ఏరియా మీరు కూడా చూడొచ్చు ఇక్కడ ఈ వీడియోలో. మనం విల్లా లోపల చూసే ముందు నేను ఒక చిన్న డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను విల్లా గురించి. ఈ విల్లా ప్లాట్ ఏరియా వచ్చేసి 570 స్క్వేర్ యార్డ్స్ అండి. టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 4630 స్క్వేర్ ఫీట్. ఈ విల్లా 2 floors విల్లా అండి, విత్ 4 bedrooms, 5 bathrooms అండ్ 2 balconies. ఇంటీరియర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయండి. ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి ఇంటీరియర్స్ కూడా, అది కూడా చూపిస్తాను మీకు. ఈ విల్లాకి హైలైట్స్ ఏంటంటే చాలా ఉన్నాయండి. మనకి టైం ఎక్కువ లేదు కాబట్టి నేను కొన్ని మెయిన్ హైలైట్స్ చెప్తాను. ఇది 100% వాస్తుతో కట్టారండి ఈ ఇల్లు. ఇంకా ఫుల్ గ్రౌండ్ వాటర్ ఉంది, ఇంకా మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది. ఈ మొత్తం ఇక్కడ 24/7 సెక్యూరిటీ ఉంటుందండి, పవర్ బ్యాకప్ ఉంటుంది. మొత్తం ఇంపోర్టెడ్ ఫర్నిచర్ అండి మొత్తం లోపల. అలాగే విల్లాలో ఉన్న ఫర్నిచర్ మొత్తం అంతా ఇంపోర్టెడ్ ఫర్నిచర్. ఈ విల్లాని మొత్తం ఇంటీరియర్స్, డెకరేటివ్ ఐటమ్స్, ఇంపోర్టెడ్ ఫర్నిచర్, ఇంకా హౌస్ హోల్డ్ అప్లియన్స్ తోటి సేల్ చేస్తున్నారు. ఈ హౌస్ హోల్డ్ అప్లియన్స్ ఏమేమి ఉన్నాయో అవి డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేశానండి. మనం ఇప్పుడు విల్లా ముందున్నామండి. మీరు చూడొచ్చు, చాలా అందంగా ఉంది విల్లా చూడ్డానికి. విల్లా మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్. ఇప్పుడు మనం చూసేది నార్త్ డోర్. నార్త్ అండ్ ఈస్ట్ 2 sides డోర్ ఉన్నాయి. ఇది నార్త్ సైడ్ వ్యూ అండి. చుట్టూ చెట్లు పెట్టుకున్నారు అండ్ చుట్టూ ప్లేస్ వదిలారు. సెట్ బ్యాక్ అని GHMC నామ్స్ ప్రకారమే చుట్టూ సెట్ బ్యాక్ వదిలారు. మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. ఈ పాత్కి బోత్ సైడ్స్ ప్లాంటేషన్ చేసుకున్నారు, చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇది నార్త్ సైడ్ డోర్ అండి. ఇది నార్త్ సైడ్ డోర్. ఇది ఫ్రంట్ వ్యూ అండి, నార్త్ సైడ్ ది ఫ్రంట్ వ్యూ. ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. చూడొచ్చు, ఇక్కడ లాన్ ప్లాంటేషన్ అంతా చాలా నీట్గా చేశారు. ఇప్పుడు మనం సౌత్ సైడ్ పాత్ని చూద్దాము. ఇప్పుడు మనం సౌత్ సైడ్ పాత్ చూస్తున్నామండి. కొంచెం క్లియర్గా మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనకి వాష్ ఏరియా కూడా ఉంది, ఇంకా కొన్ని ప్లాంటేషన్ కూడా చేశారు ఈ పాత్లో. ఈ విల్లా ఎంట్రన్స్ అండి. మెయిన్ డోర్ ఈస్ట్ ఫేస్ ఉంటుంది. మెయిన్ డోర్ చాలా గ్రాండ్గా ఉంటుందండి. మనం ఇప్పుడు విల్లా లోపలికి ఎంటర్ అవుతున్నామండి మెయిన్ డోర్ నుంచి. ఇదంతా ఎంట్రన్స్ రూమ్ అండి. ఇవన్నీ ఇంటీరియర్స్ చేశారు, చాలా బాగుంది. ట్రాన్స్పరెంట్ పార్టీషన్ చేశారండి డ్రాయింగ్ రూమ్కి, ఇంకా ఎంట్రన్స్ రూమ్కి. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్ వేస్ పెట్టారు. ఇంకా ఫ్లోరింగ్ అయితే మొత్తం ఇటాలియన్ మార్బుల్ అండి, చాలా నీట్గా మెయింటైన్ చేశారు, మీరు క్లియర్గా చూడొచ్చు. ఇంకా ఇందులో ఉన్న ఫర్నిచర్ కానివ్వండి, ఇంటీరియర్ డెకరేటివ్ ఐటమ్స్ కానివ్వండి, మొత్తం అంతా ఇంపోర్టెడ్ అండి. ఇవి ఇంపోర్టెడే కాదండి, చాలా మంచి బ్రాండ్స్ అండి. మంచి బ్రాండ్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నారు. క్లియర్గా చూడొచ్చు, ఇక్కడ నుంచి చాలా బాగా డెకరేట్ చేసుకున్నారు ఇల్లంతా. డిఫరెంట్ వాల్ పేపర్స్ అంటే మ్యాచింగ్ కర్టెన్స్ చూడ్డానికి చాలా బాగుంది. మీరు కూడా క్లియర్గా చూడొచ్చు. ఇది
ఇప్పుడు మనం చూసేదంతా డ్రాయింగ్ రూమ్ వ్యూ అండి. ఇప్పుడు ఇది మన డ్రాయింగ్ రూమ్ లోపల నుంచి వ్యూ అండి. క్లియర్గా చూడొచ్చు ఇక్కడ లోపల నుంచి మనకి ఎలా కనిపిస్తుంది అని. మనం ఇక్కడ డ్రాయింగ్ రూమ్ నుంచి ఇప్పుడు లివింగ్ రూమ్కి వెళ్తున్నామండి. ఇక్కడి నుంచి చూడొచ్చు, చాలా నీట్గా ఉంది. చాలా ఇంటీరియర్స్ చాలా నీట్గా డెకరేట్ చేసుకున్నారు. మనం ఇప్పుడు ఈ రైట్ సైడ్ కనిపించేది నార్త్ డోర్ అండి. ఇక్కడ ఒక చిన్న రూమ్ ఉంది. ఈ రూమ్ని స్టడీ రూమ్ లాగా యూజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే నార్త్ సైడ్ స్టడీ రూమ్ ఉంటే గాలి వెలుతురు చాలా బాగుంటాయి, పిల్లలకి చదువుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పి ఇది స్టడీ రూమ్ లాగా యూజ్ చేసుకుంటున్నారండి. ఇది మళ్ళీ బయటికి వెళ్ళడానికి నార్త్ సైడ్ నుంచి డోర్ అండి అది. మనం మళ్ళీ ఇప్పుడు లివింగ్ రూమ్కి వచ్చాము. ఇప్పుడు మనకి డైనింగ్ ఏరియా కనిపిస్తుంది మనకు ముందర. ఇది డైనింగ్ వ్యూ. ఇది ఇంపోర్టెడ్ డైనింగ్ టేబుల్ అండి, 8 సీటర్ ఎక్స్టెండబుల్ డైనింగ్ టేబుల్. ఇక్కడ నుంచి క్లియర్గా చూడొచ్చండి. స్టెప్స్కి ఇంకా డైనింగ్ ఏరియాకి వుడ్తో పార్టిషన్ ఇచ్చారు, ట్రాన్స్పరెంట్ పార్టిషన్. చాలా నీట్గా ఉంది. ఇక్కడ మనకు కనిపించే ప్రతి ఫర్నిచరు ఇంపోర్టెడ్ అండి. ఇది కిచెన్ అండి. ఈ కిచెన్ యుఎస్ ట్రెడిషనల్ అసెంబ్ల్డ్ కిచెన్ అంటారు. చాలా నీట్గా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది మనకి నిజంగా చూస్తే. కిచెన్ ప్లాట్ఫామ్ కానివ్వండి, ఇంకా కబోర్డ్స్ కానివ్వండి, చాలా బాగుంటుంది. మళ్ళీ కిచెన్ నుంచి డైనింగ్ వ్యూ అండి. ఇది చాలా నీట్గా అన్నీ అరేంజ్ చేసుకున్నారు. ఇది డైనింగ్ ఏరియా ఫాల్ సీలింగ్ అండి, చాలా నీట్గా ఉంది. ఇప్పుడు మనం మళ్ళీ డైనింగ్ ఏరియాకి వచ్చాము. ఈ డైనింగ్ ఏరియా నుంచి కిచెన్ వ్యూ అండి. ఇదంతా డైనింగ్ ఏరియా. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా నుంచి లివింగ్ రూమ్కి వెళ్తున్నామండి. ఇప్పుడు లివింగ్ రూమ్కి వచ్చాము. లివింగ్ రూమ్లో కూడా ఇంటీరియర్స్ చాలా బాగా చేశారు. చాలా గ్రాండ్గా ఉంటుంది చూడ్డానికి కూడా. మనకు క్లియర్గా చూడొచ్చు. ఇందులో ఈ టీవీ యూనిట్ అండి, మొత్తం వుడ్తో చేశారు టీవీ యూనిట్ అంతా. ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్, మొత్తం అన్నీ ఇంపోర్టెడ్ ఐటమ్స్ అండి. చాలా నీట్గా ఉంది. ఈ పెయింటింగ్స్ కానివ్వండి, కర్టెన్స్, ఇవన్నీ అన్నీ ఇంపోర్టెడ్. ఇంకా ఇది సోఫా కూడా ఇంపోర్టెడ్ అండి. ఫర్నిచర్ మొత్తం అంతా ఇంపోర్టెడ్. ఇప్పుడు మనం ఫాల్ సీలింగ్ చూడొచ్చు. ప్రతి రూమ్లో డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ఫాల్ సీలింగ్ డిజైన్ చేసుకున్నారు. అన్నీ చాలా బాగున్నాయండి. అన్ని రూమ్స్కి ఫాల్ సీలింగ్ చేయించారు. ఇప్పుడు మనం హాల్లో ఒకటి కామన్ బాత్రూమ్ ఉంది. ఇదే కామన్ బాత్రూమ్. ఇప్పుడు మనం ఆఫీస్ రూమ్ చూద్దామండి. మన టీవీ యూనిట్ పక్కనే డోర్ ఉంటుంది. ఇది ఆఫీస్ రూమ్. యాక్చువల్లీ ఇది సర్వెంట్ క్వార్టర్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ వీళ్ళు ఆఫీస్ రూమ్ లాగా యూజ్ చేస్తున్నారు. ఈ ఆఫీస్ రూమ్కి హాల్ నుంచి ఎంట్రీ ఉంటుందండి. ఇది మొత్తం ఆఫీస్ రూమ్ లోపల నుంచి వ్యూ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఆఫీస్ రూమ్ నుంచి మళ్ళీ హాల్కి వెళ్తున్నామండి. ఇది హాల్ వ్యూ. ఇప్పుడు మనం హాల్లో ఉన్నామండి. ఇప్పుడు మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక గెస్ట్ బెడ్రూమ్ ఉందండి. ఆ గెస్ట్ బెడ్రూమ్ చూద్దాము. ఇదే ఆ గెస్ట్ బెడ్రూమ్ అండి. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చండి.
కబోర్డ్స్ అన్నీ అయిపోయాయి. ఇక్కడ ఒక విండో కూడా ఉంది. ఇంకొక అటాచ్ బాత్రూమ్ కూడా ఉందండి, అది కూడా చూపిస్తాను నేను. ఇది అటాచ్ బాత్రూమ్ అండి. ఈ రూమ్లో వన్ సైడ్ వాల్కి డిఫరెంట్ కలర్ యూజ్ చేశారండి, అది క్లియర్గా మనకు కనిపిస్తుంది. డిఫరెంట్ వాల్ పేపర్ యూజ్ చేశారు. ఇది ఆ వాల్ పేపర్ అంటే కలర్. ఇప్పుడు మనం మళ్ళీ లివింగ్ రూమ్కి వచ్చామండి. ఈ లివింగ్ రూమ్ నుంచి ఎంట్రన్స్ వ్యూ. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. స్టెప్స్ కనిపిస్తున్నాయి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి. స్టెప్స్ కింద స్టోరేజ్ కోసం ప్రొవిజన్ పెట్టారండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇక్కడ ఆల్మోస్ట్ ఎవ్రీ రూమ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్ పెయింటింగ్స్ పెట్టారండి. ఇది చూడొచ్చు, ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్ పెయింటింగ్. ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి. ప్రతి రూమ్లో డిఫరెంట్ వాల్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఇక్కడ నుంచి కూడా క్లియర్గా చూడొచ్చు, ఇంటీరియర్స్ చాలా బాగున్నాయి, బాగా చేశారని. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లోపలికి వచ్చాము. ఇక్కడ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ఉంది. మొత్తం అన్ని ప్లాంట్స్ పెట్టుకున్నారు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లోపల. చూడొచ్చు అక్కడ ప్లాంట్స్, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా ప్లాంట్స్ పెట్టుకున్నారు. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ వ్యూ అండి, లోపల వ్యూ. సో ఇక్కడ కూడా ఒక వాల్కి డిఫరెంట్ వాల్ పేపర్ వేయించారు, చాలా బాగుంది చూడ్డానికి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది, డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి. ప్రతి రూమ్ డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ఫాల్ సీలింగ్ కూడా ఉంది. ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ ఉందండి. ఇదే అది అటాచ్ బాత్రూమ్, చాలా స్పేషియస్గా ఉంటుందండి. ఈ బాత్రూమ్కి అటాచ్ డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉంది. ఈ షవర్కి సపరేట్ ఆప్షన్ ఇచ్చారు. సో ఈ వాష్రూమ్కి డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉందండి, అటాచ్ డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం మాస్టర్ బెడ్రూమ్కి వచ్చామండి. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ నుంచి వ్యూ. ఇక్కడ చూడొచ్చు అన్ని చిన్న ప్లాంట్స్ అన్ని పెట్టుకున్నారు, చాలా బాగా డెకరేట్ చేసుకున్నారు. ఇక్కడ అన్ని ప్లాంట్స్ పెట్టుకున్నారు, ఇంటీరియర్ ఐటమ్స్ ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. లైటింగ్, దాని తగ్గట్టు లైటింగ్ ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ లివింగ్ రూమ్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్ లివింగ్ రూమ్ ఇది, చాలా స్పేషియస్గా ఉందండి ఇది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాము. ఇది ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, అంటే ఇది గర్ల్ థీమ్ తోటి చేశారు. అంత పింక్ ఉండాలని చెప్పి గర్ల్ కోసం గర్ల్ థీమ్ తోటి ఈ బెడ్రూమ్ డిజైన్ చేశారు. దీని లోపల ఉన్న పెయింటింగ్స్ కానివ్వండి, అదే బెడ్షీట్స్, కర్టెన్స్, ఎవ్రీథింగ్ గర్ల్ థీమ్ తోటి చేశారు. ఈ బెడ్రూమ్ నిజంగా చూస్తే చాలా క్యూట్గా ఉంటుందండి, చాలా నీట్ అండ్ క్యూట్గా ఉంటుంది. ఈ బెడ్రూమ్కి ఒక అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది. ఇది బెడ్రూమ్ వ్యూ అండి. ఇప్పుడు మనం బెడ్రూమ్ నుంచి మళ్ళీ మనం
కామన్ ఏరియా లివింగ్ రూమ్కి వెళ్తున్నాము. స్పేషియస్గా ఉంది. ఇప్పుడు మనకు కనిపించేది పూజ గది అండి. ఇదంతా పూజ గది. వాస్తు ప్రకారం నార్త్ ఈస్ట్లో పెట్టారు పూజ గదిని. ఇప్పుడు మనం ఇంకో చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నామండి. ఇది బాయ్ థీమ్తో మొత్తం ఇంటీరియర్స్ చేయించారు. ఒకటి గర్ల్ థీమ్తో చేయించారు, ఇంకోటి బాయ్ థీమ్తో చేయించారు. ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. ఇది హోమ్ థియేటర్ రూమ్ అండి. ఇది హోమ్ థియేటర్ రూమ్ చూడొచ్చు. మళ్ళీ మనం హోమ్ థియేటర్ రూమ్ నుంచి లివింగ్ రూమ్కి వచ్చామండి. ఇక్కడ లివింగ్ రూమ్ నుంచి మనం బాల్కనీకి వెళ్దామండి. ఇదే బాల్కనీ, ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ. ఇది చాలా స్పేషియస్గా ఉంటుంది. క్లియర్గా చూడొచ్చు ఇక్కడ నుంచి వ్యూ. ఇదంతా బాల్కనీ అండి. ఇది మన బిల్డింగ్ వ్యూ, బాల్కనీ నుంచి బిల్డింగ్ వ్యూ. ఇప్పుడు మనం బాల్కనీ నుంచి మళ్ళీ లివింగ్ రూమ్కి వెళ్తున్నామండి, లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మనం టెర్రస్ మీదకి వెళ్దాము. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, ఇంటీరియర్స్ అన్నీ క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు మనం టెర్రస్ మీదకి వెళ్దామండి. టెర్రస్ మీదకి వెళ్ళి ఒకసారి అక్కడి నుంచి కూడా వ్యూ చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడు మనం టెర్రస్ మీద ఉన్నామండి. ఈ టెర్రస్ నుంచి వ్యూ, చుట్టూ ఇల్లులు ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో ఎమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయో చూద్దామండి. మనకి అవుట్డోర్ గేమ్స్కి బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, టెన్నిస్ కోర్ట్ ఉంది, షటిల్ కోర్ట్ ఉందండి. ఈ గేటెడ్ కమ్యూనిటీకి ఎక్స్క్లూజివ్ క్లబ్ హౌస్ ఉందండి. ఆ క్లబ్ హౌస్లో ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి చాలా ఉన్నాయండి గేమ్స్. ఈ క్లబ్ హౌస్లోనే జిమ్ ఉందండి, స్విమ్మింగ్ పూల్ ఉంది, కిడ్స్ ప్లే ఏరియా ఉంది. ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఓపెన్ ఏరియా చాలా ఉందండి. సో మనకి పార్క్స్ కానివ్వండి, కిడ్స్ పార్క్, కిడ్స్ ప్లే ఏరియా, ఇంకా సైక్లింగ్ ట్రాక్ అండ్ జాగింగ్ ట్రాక్, ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఇది కనిపించేది మనకి స్విమ్మింగ్ పూల్ అండి. ఇది క్లబ్ హౌస్లో ఉంటుందండి. ఇప్పుడు ఈ బిల్డింగ్ కనిపించేది క్లబ్ హౌస్, చాలా పెద్దది అండి క్లబ్ హౌస్ కూడా. ఇందులోనే ఇండోర్ గేమ్స్ అన్నీ చాలా ఉన్నాయి. ఇంకా మనకి అక్కడ దూరంగా కనిపించేది కిడ్స్ ప్లే ఏరియా. ఇంకా మరిన్ని వివరాలకి డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Elite Fortune Properties. Thank you for watching this video.